నాయకుడు జో గారి తండ్రి దానియేలు గారు, వాళ్ళ తండ్రి గారి పేరు వీరాస్వామి గారని నేను చదివాను జీవజల ప్రవాహములు అనే పుస్తకంలో. ఆయన ఎలా మారాడో తెలుసా? యేసుప్రభు వైపుకి వేదంలోని అది చదివే, ఆ మంత్రాన్ని చదివే. ఏ మంత్రమో తెలుసా? ప్రజాపతిర్దేవేభ్య ఆత్మానాం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్ అనేటువంటి మంత్రాన్ని చదివి ప్రజలందరి కొరకు ప్రజాపతి యజ్ఞం అవుతాడు అనేటువంటి ఒక విషయం చూశాడు. యజ్ఞమయ్యేవాడు ప్రజాపతి. ప్రజా సృష్ట్య పాలయస్వేతి తస్మాత్ ప్రజాపతి రభవత్. ప్రజలందరినీ సృష్టించి పాలించేది వాడేమో ప్రజాపతి. ఈ ప్రజాపతే ప్రజలందరి పాపాల ప్రాయశ్చిత్తం కొరకు యజ్ఞం అవుతాడట. ప్రజాపతిర్దేవేభ్య ఆత్మానం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్ అనేటువంటి విషయం చదివి ఆయన ఈ వ్యక్తి ఎవరు, ఈ ప్రజాపతి ఎవరని అన్వేషిస్తే ప్రజలందరి పాపముల కొరకు ప్రాయశ్చిత్తార్థ బలియాగముగా అర్పించబడినది ప్రభు అయిన యేసుక్రీస్తు అని తెలుసుకొని ఆయన యేసు ప్రభువును నమ్మి యేసునందు విశ్వాసం ఉంచాడు. అప్పుడు ఆయన సమాజంలో ఎవరూ నమ్మలేదట. అదిగో నేను చెప్పినటువంటి ఆ మాట అక్కడ ఉంది చూడండి. అది ఏ బ్రాహ్మణంలో ఉందో కూడా రిఫరెన్స్ వేస్తే బాగుంటుంది. ఒట్టి మంత్రం వేస్తే ఎట్లా? రెఫరెన్స్ కావాలి ఇప్పుడు మన వాళ్ళకి, అది కావాలి. చూడండి, రెఫరెన్సు దొరికితే ఆ స్క్రీన్ మీద వేయండి. హిందీ తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏడా? హిందీ చదవటం వచ్చిన వాళ్ళు స్క్రీన్ మీద వచ్చేది చదవండి. అదే విషయం ఉంటుంది. ప్రజాపతిర్దేవేభ్య ఆత్మానాం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్ అనేటువంటి మాట. హిందీ వచ్చిన వాళ్ళు చదువుకోవచ్చు. అది మంత్రం. ఓకేనా? మీకు ఆ స్క్రీన్ మీద ఉంటుంది. ఇప్పుడు వేసాడు కదా, చూసుకోవచ్చు. ఫలానా బ్రాహ్మణం కూడా వాళ్ళు వెతికి వేస్తారు. ఆ లోపలి పేజీ వేసాడు. ఇది అదిగో దాని అర్థం కూడా ఇక్కడ వేసాడు. ఇక్కడ సృష్టికర్త తనను తాను దేవతలకు త్యాగం ద్వారా సమర్పించుకుంటాడు. సృష్టికర్త తనను తాను సమర్పించుకుంటాడు, త్యాగం చేస్తాడు. అందరి కొరకు, అందరి పాపముల ప్రాయశ్చిత్తం కొరకు ఆయన త్యాగము చేయాలి. ఆ విధంగా మన పాపాలను పరిహరించడం తప్ప వేరే మార్గం లేదు దేవుడికి. ఎందుకో చెప్తా. ఇప్పుడు వేరే మార్గంగా దేవుడు వదిలేసేయచ్చు మన పాపాలని. ఆయనే సృష్టికర్త కాబట్టి కేసు రాసినా నేనే, కొట్టేసినా నేనేరా, ఏముందిలే 7 సార్లు ఎప్పుడు వదిలేసాను అనొచ్చు దేవుడు. దానికి ఇంత రిస్కులు చేయాలయింది. మీరేదో పాపాలు చేశారా, చెడిపోయిన పనులు చేశారు, చిన్నయో పెద్ద ఏదో తగలబడ్డారులే, పొండి, కేసు రాసినా నేనే, కొట్టేసినా నేనేలే పొండి అంటే ఇప్పుడు అన్యాయస్తుడు ఎవరవుతారు? కొట్టేసిన దేవుడే అవుతాడు. ఈ అబ్బాయి ఉన్నాడు, ఈ అబ్బాయి కుటుంబాన్ని నేను అన్యాయం చేశాను, నా వల్ల చాలా ఇబ్బంది పడ్డాడు ఈ కుటుంబం అనుకుందాం. సరే, దేవుడు కేసు కట్టాడు. అరే, కేసు కట్టినా నేనే, కొట్టేసినా నేనే, ఏం కాలేపో అని నన్ను వదిలేశాడు అనుకో. మరి నా వల్ల అన్యాయం అయిపోయింది, ఇతనికి ఏం సమాధానం చెబుతాడు? చెప్పాలి కదా. ఈరోజు మొన్న ఆమెని పాపం అంత దారుణంగా చంపేశారు, వైద్యురాల్ని, ట్రైనీ వైద్యురాల్ని అంత దుర్మార్గం చేసి చంపారు. ఇంతవరకు అది ఒక కొలిక్కి రాలో, వైనం కాల. ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు పోస్టులు పెడుతున్నారు. ఎంత దుర్మార్గం చేశారండి. ఇంకొంతకాలం చదివినట్లయితే మన దేశంలో ఒక ప్రాంతానికి ఒక అద్భుతమైన వైద్యురాలు తయారయ్యేది కదా. ఎన్ని ప్రాణాలు కాపాడేదో కదా. ఆ ప్రాణాన్ని ఉసరు తీశారు కదా. తల్లిదండ్రులు ఎంత ఆశ పెట్టుకున్నారో, ఎన్ని కలలు కన్నారో ఆ కూతురు డాక్టర్ అవుతుందని. ఎంత కష్టపడి, ఎంత డబ్బు వెచ్చించి చదివారో. ఆ సీటు కొట్టాలంటే సామాన్యమైన విషయమా? ఆ బిడ్డ ఎంత కష్టపడి ఎన్ని సంవత్సరాలు చదివి రాసి జయం పొంది ఆ స్థాయికి వెళ్ళింది. నిలువునా చంపి పడేశారు దుర్మార్గులు. మరి ఇప్పుడు వాళ్ళ పాపాన్ని, అరే కేసు రాసినా నేనే, కొట్టేసినా నేనే, పొండ్రా వదిలేశానంటే ఎట్లా కుదిరిద్దండి? మరి ఇప్పుడు పాపానికి ప్రాయశ్చిత్తం ఏంటి? న్యాయం జరగాలి. పాపానికి శిక్ష పడాలి, అదే న్యాయం. పాపానికి శిక్ష పడాలి, అదే న్యాయం. అంతేగాని నేను దేవుడిని రా, నేను నియంతని, కేసు రాసినా నేనే, కొట్టేసినా నేనే, అయింది అయిపోయింది పొండ్రా అని వదిలేశాడు అనుకో, అసలు ముందు మనుషులు కాదు ఆ దేవుడే తేడా అవుతాడు. ఎవరికన్నా అర్థమైందా మీకు? ఎంతమందికి అర్థమైంది? కాబట్టి వేరే పద్ధతులలో దేవుడు మన పాపాలను వదిలిపెట్టడానికి ఛాన్స్ లేదు, అవకాశం లేదు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, సత్యవంతుడు గనుక.
న్యాయము సత్యం ఏం కోరిద్దంటే పాపానికి శిక్ష పడాలని కోరిద్ది. కాబట్టి ఇక వేరే మార్గమే లేదు. కాబట్టి దేవుడు నిజంగా నీతిమంతుడైతే, నిజంగా పరిశుద్ధుడైతే, నిజంగా న్యాయవంతుడైతే న్యాయం ప్రకారం పాపానికి శిక్ష జరగాల్సిందే. అలా చేస్తేనే అతడు పరిశుద్ధుడైన దేవుడు, నీతిమంతుడైన దేవుడు, న్యాయవంతుడైన దేవుడు. అలా కాకుండా నీళ్ళలో మునిగేసే పోయిద్ది, లేకపోతే ఏదో తీసుకొచ్చి అంత తిండి పెట్టు పోయిద్ది, లేకపోతే జుట్టి పోతే వచ్చేదిగా ఏం కాదు ఇచ్చే అని జుట్టు తీసుకొని వదిలేస్తే ఎంత ఎట్లా న్యాయం అయింది? ఎట్లా న్యాయం అయింది? కుదరదు అట్లా. అందుకని ఇప్పుడు దేవుడు చేసిన పని ఏంటంటే న్యాయం ప్రకారం పాపికి శిక్ష విధించి ఆ పాపి పరివర్తన చెంది, రూపాంతరం చెంది రక్షణ మార్గంలోనికి రావడానికి వాని పాపాన్ని తన మీద వేసుకుని తను విధించినటువంటి ధర్మశాస్త్రానికి తనే కట్టుబడి, తను లిఖించిన న్యాయశాస్త్రానికి తనే కట్టుబడి ఈ మానవ జాతి పాపము, దేవదూతల పాపం, అందరి దోషము తన మీద వేసుకొని అందరి పాపములకు శిక్ష తను మోసి అటు న్యాయానికి న్యాయం చేశాడు, ఇటు పాపికి తప్పుదిద్దుకొని మారు మనసు పొందే ఛాన్స్ కూడా ఇచ్చాడు. దేవునికి మహిమ. కొంతమంది అంటారు పశ్చాత్తాపడితే పోయిద్ది సార్ పాపం, పశ్చాత్తాపడితే పాపం పోయిద్ది అంటారు. మరి అట్లయితే ఇక ఇప్పుడు మనం తప్పులు చేసి స్టేషన్కి పోయి సార్ నేను చాలా చాలా ఫీల్ అవుతున్నాను సార్, చాలా చాలా ఇబ్బంది పడుతున్నాను, ఇంకో ఏడుస్తున్నాను చూడండి సార్, నేను పశ్చాత్తాపడుతున్నాను, ఇంకోసారి ఇలా జరగదు సార్ అంటే, అరే చాలా పశ్చాత్తాపడుతున్నాడు, సరే పోనీండి అంటాడు జడ్జి. కోర్టుకు తీసుకెళ్ళినప్పుడు జడ్జి అంటాడా ఇవన్నీ నడవరా నాయన, ఇదిగో నీ కేసు ప్రూవ్ అయింది, రుజువు చేయబడింది కాబట్టి శిక్ష తప్పదంట. న్యాయం ఒప్పుకోదు. న్యాయానికి పాపానికి శిక్ష పడాల్సిందే, అప్పుడే న్యాయం ఒప్పుకుంటుంది, లేదు కుదరదు. ఇక వేరే డొంకదారులు లేవు, అడ్డదారులు లేవు, షార్ట్ కట్లు లేవు. ఏ దారి ఉపయోగించినా దేవుడే తేడా అవుతాడు. ఇది చాలా స్పష్టమైనటువంటి విషయం. అసలు యేసు ప్రభువుకి నేను కనెక్ట్ అయిందే ఇక్కడ 100% అందరూ పోయినట్టు నేను పోయాను, కానీ ఎక్కడ నా మనసు బాగా కనెక్ట్ అయింది దేవునికంటే ఈ పాయింట్ దగ్గరే. మీకు కూడా ఈ పాయింట్ దగ్గర దేవుని విషయంలో కనెక్ట్ అయితే మీ మనసు ఇక ఎన్ని బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ప్రభువుని మాత్రం వదలరు. స్తోత్రం చెప్తారా? గట్టిగా చెప్తారా? దీన్ని ఆధారం చేసుకునే స్పష్టంగా నేను సత్యదర్శనం అనే పుస్తకాన్ని పరిశుద్ధాత్మ ప్రేరణలో రాసి ప్రజల్లోకి తీసుకెళ్ళాను. ముస్లిం సోదరులు ఆలోచించాల్సిందే, హిందూ సోదరులు ఆలోచించాల్సిందే, నామకార్థంగా ఉన్న వాళ్ళు కూడా ఆలోచించాల్సిందే. ఆలోచించి ఒక అండర్స్టాండింగ్కి రావాలి. మనిషి మనిషికి చెప్పడానికి ఛాన్స్ దొరకదు కనుక చెప్పినా అంత సావధానంగా వినే మనసు ఈరోజు జనాలకి లేదు. కాబట్టి పుస్తక రూపంలో అందించా. చదివితే మైండ్ బాగా పనిచేసినోడికి ఎక్కిద్ది, ఆఫ్ మైండ్ వాడికి ఎక్కదు, ఇంక చేయగలిగింది ఏం లేదు. నన్ను అడిగిన లెక్కకు మాత్రం సమాధానం చెబుతా. దేవుడి గారే నువ్వు 10 మందికి చెప్పావా అని అడుగుతాడు. 10 మందికి ఏందైనా 10 లక్షలకు అందుబాటులోకి తీసుకెళ్ళే ప్రభా అని చెబుతా. నేను కొట్టదలుచుకుంటే గట్టి కొట్టండి, లేకపోతే వదిలేయండి. ఎందుకు? దేవుని మహిమ కొరకు. స్తోత్రం. ఓకేనా? ఇంకా వేరే రూట్ ఏమన్నా ఉందా దేవుడు మనల్ని వదిలేయడానికి? దేవుడు మనల్ని క్షమించి వదిలేయాలి అంటే ఒక్కటే మార్గం, మన శిక్ష ఆయన మొయ్యాలి. ఇప్పుడు ఇక రెండవ ప్రశ్న ఉత్పన్నమైంది. మనుషుల పాపముల కొరకు ఒక మనిషినే బలి చేస్తే పోదా? దానికి దేవుడి రక్తమే కావాలా? అసలు మొట్టమొదటి సంగతి చెప్తాను. ఇదిగో ఇందాక చెప్పినటువంటి ఆ రిఫరెన్స్ ఎక్కడుందంటే, కొంచెం జూమ్ చేయరా, తాండ్య మహాబ్రాహ్మణం. ఆ బ్రాహ్మణం పేజీ నంబర్ 410. సామవేదం తాండ్య మహాబ్రాహ్మణం పేజీ నంబర్ 410. అందులో ఉన్న రిఫరెన్స్ అది.